సో JNTU స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంతకుముందు చెప్పాను. JNTU జీబీది వచ్చేసరికి స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్ట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక రేపో మాపో JNTU కూడా రిలీజ్ చేస్తుంది. ఇక JNTU వచ్చేసరికి స్పెషల్ సప్లీకి రిలీజ్ చేయాలి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పెట్టారు. అయితే ఈసారి ఏ రెగ్యులేషన్స్ ఈ JNTU స్పెషల్ సప్లీలో ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారండి. సో ఇప్పుడు నడిచేది R23 వరకు ఉన్నాయి కదా పాత వాటి నుంచి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call Me4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అందులో PDFs అన్నీ షేర్ చేస్తున్నాను. సో దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంతకుముందు వచ్చేసరికి ఏంటంటే R16లో కొన్ని బ్యాచ్ల వరకు పిలిచారు. అయితే ఈ JNTU స్పెషల్ సప్లీ ఈసారి పెడితే అసలు స్పెసిఫిక్గా ఉండే రిక్వైర్మెంట్ ఏంటండి అని చెప్పేసి. అయితే అసలైతే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోతే కాలేజీలో రాయటం వీళ్ళు పిలుస్తారు. అయితే అయిపోయిన వాళ్ళు మాత్రమే R16 కొన్ని బ్యాచ్లు జాయినింగ్ అయిన బ్యాచ్ వరకు పిలిచారు. అయితే ఈ అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం 6 to 8 years కంప్లీట్ అయిన వాళ్ళు స్పెషల్ సప్లీ చేసుకోవాల్సి ఉంటుంది బీటెక్. అయితే 8 years నుంచి పైన దాటిన వాళ్ళందరూ కూడా వీళ్ళు పిలవడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2016 జాయినింగ్ అనుకోండి, దానికి 8 years కలిపితే 2024. అందుకే పోయినసారి వాళ్ళని అంతవరకు పిలిచారు. అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, ఈసారి పడబోయే దానికి 8 years కంప్లీట్ అయి ఉంటే ఖచ్చితంగా అయితే స్పెషల్ సప్లీ పడుతుందండి. ఇప్పుడు R16లో 2018 జాయినింగ్ బ్యాచ్ ఉంది అనుకుందాం. ఉంటే 8 years కలిపితే 2026 వస్తుంది కదా. అయితే ఈ సంవత్సరం పడితే మాత్రం మళ్ళీ పోయినసారిలాగే పిలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి R19 వాళ్ళు పిలవరంటే 2019 జాయినింగ్ 8 years కలిపితే 2027 వస్తుంది. సో అలా పిలవకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు JNTU చూసుకున్నా, JNTU జీబీ చూసుకున్నా 8 years కాన్సెప్ట్ అనేది పెట్టుకున్నారు. 8 years లేకపోతే 10+ ఇంకా ఎక్కువ అంతవరకు పిలిచారు. అయితే ఇప్పుడు మొన్న స్పెషల్ సప్లీకి ఏ అయితే రెగ్యులేషన్స్ పడినాయో అవన్నీ పడతాయి. ఇంకా ఏదన్నా ఎక్స్ట్రాగా 8 years కంప్లీట్ అయి ఉన్నాయి అయితే పడేదానికి ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.